యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మళ్ళా నీ గురించి తిరకబరక ఏమైనా చేస్తే గిల చేతుల్లో అలా బొక్కలు షూర అవుతాయి కదా. సరే, మీకు కాఫీ తీసుకొస్తాను. అరే మహి, కాఫీ కోసం గిడికి రాలే, నిన్ను చూడనీకొచ్చినాం, చూసినాం, గంతేజాల్. మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? లేదు బావా, మీకే కాదు, పాపం కానిస్టేబుల్ అక్క వాళ్ళకు కూడా కాఫీ ఇవ్వాలి. 5 minutes ప్లీజ్. నువ్వు కూసో, నేను పెట్టుకొస్తా కాఫీ. రేయ్, నీకు ఆడవాళ్ళ పనులు కూడా వచ్చా? హలో బాసు, కాఫీ పెట్టడం ఆడోళ్ళ పనే కాదు, ఎవరైనా పెట్టచ్చు. నాకు కాఫీ పెట్టుడు మస్తొచ్చు, అందుకే నేను చేస్తా అన్నా. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే పెట్టివ్వండి, ఇప్పుడు మాత్రం నన్ను పెట్టనివ్వండి. మీరు కాసేపు వెయిట్ చేయండి. అట్లనే. ఈ బద్మాషిగాళ్ళు యాడికి పోయినరో, ఏం లెక్కలు చేస్తుండ్రో. ఏ న్యూస్ రావట్లేదేంట్రా? నేను అదే చూస్తున్నాను మామ్. అప్పటికి భోజనం చేయమని హింట్ ఇస్తూ ఫోన్ కూడా చేశాను కదా. అయినా ఈ పాటికి నువ్వు అరేంజ్ చేసిన పాడైపోయిన కూరలు చూడాలి కదా. చూసే ఉంటుంది, ఫుడ్ ప్రిపరేషన్కి వెళ్ళుంటుంది. మరి ఏ సమాచారం రాకపోతే మరేంటి అర్థం? సరే, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. మళ్ళీ చేస్తే అనుమానం వస్తుందేమో మామ్. రేయ్, నువ్వు కవర్ చేస్తూ ఏదో ఒకటి చెప్పి అది కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించేలా చెయ్యి. ఫోన్ చెయ్యి. మామ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే పోయిందేమో. నా ప్లాన్ వర్కౌట్ అయిందేమో. అది కన్ఫర్మ్ గా చచ్చింటుంది అని మనం ఊహించుకోవడం కాదురా. అక్కడి నుంచి లైవ్ లో ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరు చెప్తారు? ఆ కానిస్టేబుల్ నెంబర్ ఉందా? ఉంది, దేనికో దానికి పనికొస్తుందని మొన్నే తీసుకున్నాను. అయితే వెంటనే ఫోన్ చెయ్యి. హలో, ఎవరు? మామ్, ఈ కానిస్టేబుల్ ఇంత కూల్గా మాట్లాడుతుందంటే అక్కడేమి అవ్వలేదేమో. హలో, ఎవరు? నేను. నువ్వంటే ఎవరు? మహి వాళ్ళ హస్బెండ్ని. ఓహో, నువ్వేంటి నాకు ఫోన్ చేసావు? ఏం లేదు, మహి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. చెప్పు, ఏంటి? మహి భోంచేసిందా? ఎవరైనా ఆ భోజనం తింటారా? మీ అమ్మ కావాలని కుళ్ళిన అన్నం కూరలు పెట్టి వెళ్ళింది కదా, అవి మీ చేత తినిపించడానికే మేము ఎదురు చూస్తున్నాం. అలా చేసిందా మా అమ్మ? మీరెక్కడున్నారు? మేము ఫంక్షన్కి వచ్చాం, అది అయిపోగానే వచ్చేస్తాం. రండి, మీకోసం వెయిటింగ్ ఇక్కడ. మేము రావడం లేట్ వచ్చాము. ఈలోపు మహి చేత కాఫీ పెట్టించుకొని తాగండి, తను బాగా చేస్తుంది కాఫీ. ఆ విషయం నువ్వు చెప్పాలా? అది కాదండి, పాపం మీరు మా వల్ల పస్తులు ఉండకుండా కాఫీ అయినా తాగుతారేమో అని అలా చెప్పాను. మీరేం చెప్పక్కర్లేదు, మహి కాఫీ పెట్టే పనిలోనే ఉంది. మహి వాళ్ళ బావ మీ నుంచి మహిని కాపాడిన అబ్బాయి కూడా వచ్చాడు. కాఫీ పెడుతోంది కదా, బాగా పెట్టమనండి. ఉంటాను. సరే. మామ్, ఆ విరాజ్ గాడు మహిని కాపాడిన అబ్బాయి కూడా అందరూ అక్కడే ఉన్నారంట. శత్రువులంతా ఒకే చోటున్నారు. కట్టుకుని
అందరూ కలిసి చచ్చిపోతారు. ఇక మహీ చాప్టరు, విరాజు, ఆ అబ్బాయి, కానిస్టేబుల్స్ అందరి కథలు సమాప్తం. కాఫీ వల్ల అందరూ స్వర్గస్థులు అవగానే మా సామ్రాజ్యానికి మేము వెళ్ళిపోతాం. మహి 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 రే, తొందరగా పోనివరా. దాని చావుని కళ్ళారా చూడాలి. అవును మామ్, అది పాటికి చచ్చే ఉంటుంది. మనం పైకెళ్ళి ఏడుపులు పెడుతూ లోపల సంతోషంతో ఆనందపడిపోవాలి. మనతోనే ఆడుకుంటుందా? దానికి తగిన శిక్ష పడింది. అవును మామ్, అప్పుడు ఆ చైత్ర మనతో పెట్టుకుంది, బూడిదైపోయింది. ఇప్పుడు ఆ మహి మనతోనే ఆడుకుంది, అది బూడిదైపోయింది. మనతో ఎవరైనా ఢీ కొడితే వాళ్ళకి చిత్తాభస్మంతోనే సమాధానం చెప్తాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇల్లు పోతే పోయింది, మనకు పట్టిన పీడ మొత్తం పోయింది. అది చాలు. మామ్, లోపల నుంచి పొగ మంట ఏం రావట్లేదేంటి? కిచెన్ ఎటువైపు ఉంది? అటువైపు ఉంది. పొగ మంట అటువైపు వస్తాయి. అది కాదు మామ్, గ్యాస్ లీకే బ్లాస్ట్ అయితే ఎంత హడావిడి ఉండాలి. అసలు ఏం లేదేంటి? చచ్చిన శవాల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారేమరా? అది కాదు మామ్. రే, చచ్చు ప్రశ్నలు తర్వాత. లోపలికెళ్ళి ఎంత నష్టం జరిగిందో చూద్దాం పదా. రామం, షాక్ అవుతున్నారా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కదా. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఛీ! ఎంత గబ్బు మనుషులేంద్రబాయ్ మీరు. ఏయ్, ఏంటి నా కొడుకునే తిడుతున్నావు?
తిట్టడం కాదు, మీరు చేసిన పనికి కొట్టి చంపేయాలి. మేమేం చేసాం? ఏం చేసిండ్రో గా గలీజ్ పని మీకు తెలియదా? మాకేం తెలుసు, ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళాము. బయటికి వెళ్ళిన పని కాదు, వెళ్ళక ముందు మీరు చేసిన పని. మేమేం చేసాం? మాకేం తెలీదు. మీరింకా మార్రా? మనిషిని మానవత్వం లేకుండా చంపాలని చూస్తారా? మేమా మనుషుల్ని చంపాలని చూసామా? ఇంట్లో మస్కిటో కాయిల్ పెడితే ఎక్కడ దోమలు చచ్చిపోతాయని ఆలోచించే మేము మనిషిని చంపాలనుకోవడం ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తుండ్రా? మీ నాటకాలన్నీ మాకు తెలిసిపోయినాయి. ఎవరు ఫోన్ చేసింది? సిఐ గారా? కాదు, మహి వాళ్ళ ఆయన పృథ్వీ. పృథ్వీ మీకు ఫోన్ చేశాడా? మహి ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, అందుకని చేశాడు. గా రాక్షసునికి పెళ్ళాం మీద ప్రేమ మళ్ళిందా ఏంది? ఏమో, ఇందాక మహికి ఫోన్ చేసి భోంచేయి అంటున్నాడు. కాఫీ అయినా బాగా పెట్టేయమని నవ్వుతూ చెప్తున్నాడు. మహి కాఫీ పెడుతుంటే వాడు మురిసిపోతున్నాడేంటో. ఓ నో! మహి, జరుగు. చేచే, ఏంది ఇట్లా గబ్బు వాసన వస్తుంది? చాలా సేపటి నుంచి ఆ స్మెల్ వస్తూనే ఉంది. అసలు ఏమైంది బావా? వాళ్ళేదో చేయనీకి చూస్తుండ్రు. ఆ పృథ్వీగాడు ఏదో ప్లాన్ చేశాడు. ఈడియట్ పైప్ కట్ చేశాడు, కానీ గ్యాస్ స్మెల్ రావట్లేదేంటి? ఇగో గా గ్యాస్ వాసన రాకుండా గీ సెంటు కొట్టిండ్రేమో, అందుకే గ్యాస్ వాసన రాకుండా గీ గబ్బు సెంటు దోస్తుంది. సరే 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 సరే, ముందందరు బయటికి పదండి, పదండి పదండి. మీ ఇద్దరు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తే ఆ దేవుడే నన్ను కాపాడడానికి వీళ్ళిద్దరిని పంపించాడు. మేం చంపాలనుకోవడం ఏంటి? మాకేం తెలీదు. అబద్ధాలు ఆడతారా? పృథ్వీ, విరాజ్, విరాజ్ వదులు. గ్యాస్ లీక్ చేసి ఆ వాసన రాకుండా డియో స్ప్రే వాడవరా? ఇంత ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ వేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడితే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. నేను ఏం చెయ్యలేదు, నాకేం తెలీదు.
మీరే కావాలని పగబట్టి మా మీద నిందలేస్తున్నారు. చేసిందంతా చేసి ఏం అమాయకపు మాటలు మాట్లాడుతున్నారే మీరు? నిజం చెప్పు. మేము ఏం చేయలేదని చెప్తున్నాను కదా. నిజం చెప్పరా. విరాజ్, విరాజ్ ప్లీజ్ వదిలేసేవాడు చచ్చిపోతాడు. విరాజ్, నా కొడుకును వదిలే విరాజ్ ప్లీజ్. విరాజ్, మాకేం తెలీదు. బావా, నేను వంట చెయ్యాలనే ప్లాన్డ్గా పాడైపోయిన కర్రీస్ పెట్టి మరీ వెళ్లారు. చెప్పు. వాడు చచ్చిపోతాడు విరాజ్ ప్లీజ్, వాడిని వదిలే. నన్నే చంపాలని చూస్తారా? ఇప్పుడు చెప్తాను మీ పని. బావా, వాణ్ణి వదులు. మీరేం చేయలేదా? చెప్పు, మీరేం చేయలేదా? మేమేం చేయలేదు. మీకేం తెలీదా? మాకేం తెలియదు తల్లి, మమ్మల్ని వదిలేసాయి. వదిలేస్తా. వెళ్ళి మీ ఇద్దరు కాఫీ పెట్టుకురండి, వదిలేస్తా. కాఫీ పెట్టుకొని వస్తే వదిలేస్తా. కాఫీనా? మీరేం చేయకుంటే మీకేం కాదు కదా. వెళ్ళి కాఫీ పెట్టుకరా. మేమెందుకు కాఫీ పెట్టాలి అసలు? అక్కలు కాఫీ పెడతారా లేక మా సిఐ గారికి చెప్పి ఎన్కౌంటర్లో లేపించమంటారా? కాఫీ పెట్టుకొస్తారా పెట్టుకుని రారా? నాకు కాఫీ పెట్టడం రాదు. ఓ, కాఫీ పెట్టుడు రాదు. గట్లే కాఫీ రాకపోతే కూర అన్నం వండుడొచ్చు కదా. మా అత్త కూరలు బాగా ఉంటుంది, కాఫీ కూడా బాగా పెట్టుద్ది. పదండి, అన్ని తయారు చేయండి. పదండి. చెప్పండి. విరాజ్, మేడం, మేమేం చేయలేదని చెప్తున్నా కదా. త్వరగా ఉండండి. నువ్వేం భయపడుకో. అటు డోర్ ఉంది కదా, దాని నుంచి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోదాం. ఏంట్రా బయటకు వెళ్దామంటే నవ్వాలి గాని ఏడుస్తున్నావేంటి? అమ్మాయి తప్పించుకోకూడదని. తప్పించుకోకూడదని ఈ డోర్స్ కిటికీలన్నిటినీ, ఆ కిటికీ డోర్లన్నీ బయట నుంచి గడి పెట్టేశాను. ఎంత పనిచేసావురా? మరే ఇప్పుడు ఎలా బయటపడేది? తనకి ఏడుస్తున్నాను. నోర్మి, తాను చంపుతానని మన చావుకి ముహూర్తం పెట్టావా? ఎందుకు చేసావురా? సప్పుడు చేయకుండా వంట షురూ చేయండి. చేస్తున్నాం. వంట ముందు కాఫీ పెట్టండి. కాఫీ పెట్టాలంటే పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగిస్తే మన కష్టం మనం కాల్చుకున్నట్టే. మహి, కోల్డ్ కాఫీ చేసి తీసుకురానా? వద్దు, నాకు వేడి వేడి పొగలు కక్కే కాఫీనే కావాలి. పొగలు కక్కరంట పొగలు. ఈ
గ్యాస్ వాసనకి మనం కక్కుకునేలా ఉన్నాం. ఏంది సమజైందా? సపోర్ట్ లేదేంది? ఆ అర్థమైంది. అయినా భోంచేసే ముందు కాఫీ ఏంటి? భోజనం చేసి తీసుకొస్తాం, మేమే తప్పు చేయలేదని నిరూపించుకుంటాం. ఏదైనా సరే జల్దీగా చేయాలి మళ్ళా. చేస్తాం. రే ఏంట్రా అది? మన ప్రాణాలు పోవాలా ఉండాలా అన్నట్టు సింబాలిక్ గా బల్బు వెలుగుతూ ఆరిపోతుంది మామ్. ఇంకో ప్రమాదం. ఆల్రెడీ రూమ్ అంతా గ్యాస్ కమ్మేసి ఉంది. ఆ బల్బు అలా వెలుగుతూ ఆరిపోతూ ఉంటే ఏ క్షణానైనా గ్యాస్ బండ పెళ్ళచ్చు మామ్.